అంతేనా? హాస్ట పిల్లలంటే ఎట్లా ఉండాలి? నా బండ్లు ఉన్న వాళ్ళు ముందుగా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తిరుమలపాలెంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇదంతా వర్షాకాలం. ఎండాకాలం పోయిన తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలంలో మనకు ఎక్కువగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? వర్షాలు వస్తాయి కాబట్టి, దోమలు ఈగలు తిరిగే ప్రాంతం కాబట్టి, సమయం కాబట్టి ఇది ఈ సమయంలో ఎక్కువగా పచ్చదనం పరిశుభ్రత గురించి, వాతావరణం గురించి, అదేవిధంగా దోమల గురించి, ముఖ్యంగా డెంగ్యూ దోమ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఏమాత్రం ఒంట్లో నలసగా ఉన్నా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూసుకోమని చెప్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఇస్మాయిల్ ఖాన్ గారు ఈ కళాజాతాల ద్వారా అవగాహన చైతన్యాన్ని తీసుకురావటం కోసం ఈరోజు మా మాచర్ల కృష్ణ టీఎస్ఎస్ కళా బృందాన్ని ఈరోజు మన గ్రామానికి పంపించడం జరిగింది. దోమల గురించి, పచ్చదనం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత గురించి మనందరం కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చక్కటి పాటని మా కళాకారులు జాన్ మీకు అందిస్తారు.